జార్ఖండ్లో ఒక పెద్ద ఇష్యూ అయింది. ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్స్ జార్ఖండ్ బీజేపీ టు రిమూవ్ క్యాంపెయిన్ వీడియో షోయింగ్ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్. జార్ఖండ్లో ఏమైందనంటే ఒకసారి మీరు చూడు, ఓపీ ఇండియాలో వచ్చిన కథనం జర జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఏందనంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ జార్ఖండ్ బీజేపీ టు రిమూవ్ క్యాంపెయిన్ వీడియో షోయింగ్ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ టేకింగ్ ఓవర్ జేఎంఎం సపోర్టర్స్ హౌస్. జార్ఖండ్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఐడి ప్రూఫ్స్ టు ఇన్ఫిల్ట్రేటర్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రైబల్స్ ఎన్క్రోచ్డ్. బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రతుల్ షా మాట్లాడిండు. జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్ నిజాముద్దీన్ అన్సారీ జాపడ మారుంగా అని చెప్పి విలేకరి మీదకి ఎదుగుతాడు. అమ్మ అంత మూతబని ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. ఓపీ ఇండియాలో వచ్చిన కథనాలు. జార్ఖండ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ ది డ్యువల్ గ్రిప్ ఆఫ్ ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ అండ్ క్రిస్టియన్ మిషనరీస్. ఈ 4 కథనాలు ఒకటే రోజులు వచ్చినాయి. ఓపీ ఇండియా మన డిజిటల్ పేపర్ ఉంది కదా, నిజంగా చెప్పాలంటే మన సనాతన పేపర్, అది సత్య సనాతనాన్ని ప్రొజెక్ట్ చేసే పేపర్. సో ఇక్కడి నుంచి మన చిట్టా నంబర్ 2 మొదలవుతుంది. బటేంగే తో కటేంగే, ఓ హిందూ నువ్వు విడిపోతే విధ్వంసమే అని అనేది మరొకసారి నీకు జార్ఖండ్ ఎలక్షన్స్ ప్రూవ్ అవుతున్నాయి. జార్ఖండ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జార్ఖండ్ గవర్నమెంట్ స్పెషల్ బ్రాంచు వాళ్ళే ఈ ఇన్ఫిల్ట్రేటర్లకు అంటే చొరబాటుదారులకు గుస్పేటియలకు డాక్యుమెంట్లు ఇచ్చిందట. ఇది మీరు నమ్ముతారా? ఐడి ప్రూఫ్స్ తయారు చేయించిందట. ఎవరైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉంటారో వాళ్లకు పత్రాలు ఇచ్చిందట. లెటర్ జూన్ 2023 వీళ్ళు ఏం చేసిరనంటే ఎవరెవరైతే గుస్పేటియాలు వచ్చిర్రో, ఎవరెవరైతే చొరబాటుదారులు వచ్చిర్రో జార్ఖండ్లో, మయన్మార్కేని ఆడికేని ఈడికేని క్రిస్టియన్ మిషనరీస్ ఆర్ టు దట్ మ్యాటర్ ముస్లిం మైనారిటీ అని అనేది ప్రసక్తే లేదు కానీ ముస్లిమ్స్ ఎవరైతే వచ్చిండ్రో వీళ్ళందరికీ అకామిడేషన్లు మదర్సాలలో కల్పించారట. ఇది నేనన్న మాట కాదు, ఓపీ ఇండియాలో వచ్చిన కథనం. జూన్ 2023 జార్ఖండ్ సర్కార్ స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ బ్రాంచ్ అడ్మిట్ చేస్తూ లెటర్ ఇచ్చిన ఘటన ఇది. ఇక దీనికంటే దరిద్రం ఇక మన మీద దండయాత్ర ఏం చేస్తుందో చూసుకోండి. దీనికంటే ఒక దండయాత్ర ఏముంటుందో ఇక మీరు చూసుకోండి. జూన్ 2023 ఇచ్చిన లెటర్లో ఇది క్లియర్గా రాసిండ్రు. మేము మదర్సాలలో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినాం, అకామిడేషన్ ఇచ్చి ఐడి ప్రూఫ్స్ ఇచ్చినాం, ఐడి ప్రూఫ్స్ ఇచ్చి వాళ్ళని మేము పేపర్లు ఇచ్చి వాళ్ళను రెగ్యులరైజ్ చేసినాం, వాళ్ళకు పత్రాలు ఇచ్చినాం. ఇండియా బ్లాక్ ఏదైతే ఉన్నదో అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో, గిరిజనులు ఉన్నారో వాళ్ళ హక్కులు ఇది తీసుకున్నట్ట కాదా? నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎవడో వచ్చినోనికి నువ్వు పత్రాలు చేయించి మదర్సాల నుంచి ఆయనకి డాక్యుమెంట్లు ఇచ్చి సాక్షాత్తు స్పెషల్ బ్రాంచ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే పెట్టి వాళ్ళకు పత్రాలు ఇచ్చి నడిపిస్తున్నది అని అంటే ఇండి బ్లాక్ దీన్ని సమర్థిస్తుందా లేదా అని అంటే మీరు జర చూస్తుంటారు చిత్రగుప్తి వాళ్ళు ఎంత ఖతర్నాక్ ఉంటుందో. కాంగ్రెస్ జార్ఖండ్లో ఏమంటుందనంటే గులాం అహ్మద్ మీర్ ఏమంటారంటే ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారు కదా వాళ్లకు కూడా 450 రూపాయలకు సిలిండర్ ఇస్తాడట. ఎవడయ్యా జాగిరని ఇస్తావు? ట్యాక్స్ కట్టేది నేను, ఇచ్చేది ఇచ్చేది ఆనక. ఇవి కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఇది కరెక్టా? ఇది మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇది యాక్సెప్ట్ చేసేటట్టు ఉన్నదా? ట్యాక్స్ కట్టేది నా హిందూ సోదరుడు, పంచేది ఎవరు? కాంగ్రెస్ వాడు గులాం అహ్మద్ మీర్ గాడు. ఎవడికి పంచుతున్నాడు? వీడు గుస్పేటి గాన్లకు. ఎంతకు? సబ్సిడైజ్డ్ రేట్ కింద. ఎవడయ్యా జాగిరనరా? వాడు ట్యాక్స్ కడుతున్నాడా? వాడు బిలో పవర్టీ లైన్ కింద ఉంటాడు, ఎట్లా కడతాడు గిరీష్ భాయ్ అని చెప్పి కమెంట్లు పెడతారు. ఏమన్నా నా భారతదేశం ఏమన్నా ఠేకా తీసుకున్నదా? ప్రతి ఒక్కరిని మేము లోపలికి తీసుకుంటామనని. పక్కకున్న పాకిస్తాన్ ఎందుకు లోపలికి తీసుకోదు? పక్కకున్న బంగ్లాదేశ్ ఎందుకు తీసుకోదు? పక్కకే కదా ఈ రోహింగ్యా ముస్లింలని. సమాధానం చెప్పగలుగుతారా? చెప్పరు. అసలు ఈ ఎస్టీసు ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, టు బీ వెరీ డీటెయిల్గా పోయి చూస్తే వీళ్ళు క్రిస్టియానిటీలో ఎట్లా మారిండ్రు, ఎందుకు మారింది? జార్ఖండ్లో ఇది ఎందుకు అయిందనంటే ఇది ఇప్పటి నుంచి జరిగిన విషయం కాదు, 1873 నుంచి జరుగుతున్న కథ. ఆర్చ్ బిషప్ స్టెయిన్స్ ఫ్రమ్ కోల్కతా బ్యాప్టైజ్డ్ 1873. ఆర్చ్ బిషప్ స్టెయిన్స్ అనేటోడు ఫ్రమ్ కోల్కతా నుంచి 28 మంది ఇండివిజువల్స్ని, 6 ముండా ఫ్యామిలీస్ని కుంత్ పని ఏరియాలో ఒక పిలిగ్రిమేజ్ ఫేర్ పెట్టి, ఒక ఉత్సవం పెట్టి 8th నవంబర్ నాడు ప్రతిసారి ఒక పెద్ద పండుగ అవుతుంది ఇక్కడ, కన్వర్జన్ పండుగ. ఇది కరెక్ట్ కాదా? ఇది ఇప్పుడు జరుగుతలేదు, 1873 నుంచి జరుపుకుంటూ వస్తుంది. ఎంతోమంది క్రిస్టియన్లని జార్ఖండ్లో కన్వర్ట్ చేశారు క్రిస్టియానిటీలో. నేబరింగ్ స్టేట్స్ ఏవైతున్నాయో రోమన్ క్యాథలిక్ డివోటీస్ ఫారిన్ కంట్రీస్లోకి వచ్చి ఈ ఉత్సవాలు జరుపుతారు. ఇది వాస్తవం కాదా? ఇది హిందువుకు తెలుస్తున్నదా? నీ హిందూ మతాన్ని ప్రచారం చేయనీకే నువ్వు ఎప్పుడైనా ఉత్సవానికి పోయినవా? అసలు నీ ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి పోయినవా?
పోలే. అక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోరు, జార్ఖండ్లో రోమన్ క్యాథలిక్లు ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉత్సవాలు జరిపి హిందూ మతంలో ఉన్న గిరిజనులను, వల్నరబుల్ పీపుల్ని, వాళ్ళ గరీబీని దృష్టిలో పెట్టుకొని కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్ట్ చేసి మత ప్రచారం చేయడం అనేది ఏడుదాకా కరెక్టు అని అనేది నాకు ప్రశ్న. నాది అంతే, ఫోర్స్ఫుల్లా అని అనేది నా ప్రశ్న. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రతిజ్ఞ తీసుకున్నది, భీష్మ ప్రతిజ్ఞ. జార్ఖండ్లా ప్రభుత్వం ఫామ్ కాగానే ఎవడెవడైతే ఈ చొరబాటుదారులకు పత్రాలు ఇచ్చినరో గుస్కే గుంజుకుంటాం, తర్వాత ఇలా వెనుకకు పంపిస్తాం. అమిత్ షా గారు చాలా వోకల్గా చెప్పారు ఈ ముచ్చట. భారతీయ జనతా పార్టీకి, హోంశాఖ మాత్యులు అమిత్ షా గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఈ గుస్పేటి వాళ్ళని ఘర్మే గుస్కేని అన్నారు చూడరు మీరు, ఆడికేనే మొదలవుతుంది. ఇవాళ మనము హిందువుల మనసులలా గుసాంచాల్సిన టైం వచ్చింది సార్ అని చెప్పి నేను ప్రతిసారి మాట్లాడతా. కిస్కా సాత్ और किसका विश्वास, उसी का साथ और उसी का विश्वास जो भारत का साथ और चाहता है भारत का विकास. ఇంకొకటి మీకు తెలుసో తెలియదో, అడక సర్నా ధర్మ అని ఒకటి ఉన్నది, SARNA, సర్నా ధర్మ కోడ్. అసలు ఈ సర్నా ధర్మ కోడ్ అనేది ఏంది జార్ఖండ్లో అని చెప్పి మాట్లాడితే, భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్ అండ్ జైన్ దీన్ని మనము ఫాలో అవుతాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అండ్ జైన్. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రిలీజన్ని కూడా మేము రికగ్నైజ్ చేస్తాం పవర్లోకి వచ్చినాక, అదే సర్నా ట్రైబల్ రిలీజన్ కోడ్ అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. ఈ సర్నా ట్రైబల్ రిలీజన్ కోడ్ ఎక్కడ ఉంటుంది గిరీష్ భాయ్ అని చెప్పి మాట్లాడితే, శివనాథ్ నది అని చెప్పి పక్కన ఒక చిన్న ద్వీపం ఉంటుంది, ఐలాండ్ ఉంటుంది. శివనాథ్ రివర్ పక్కన ఉన్న ఐలాండ్ ఆర్ ద్వీపం, ఆడ ఒక చిన్న సైట్ దగ్గర రిషి మణ్కుయా ఒక ముందక ఉపనిషత్ రాసిచ్చిన చోటది. మన ఋషివర్యులు మండ్కుయా రాసిన ముందక ఉపనిషత్ చోటది. సత్యమేవ జయతే అని చెప్పి మన మోటో వచ్చింది చూడు, ఇగో ఈ ఉపనిషత్లకేనే వచ్చింది ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్ జస్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఇది ఒక మేజర్ హబ్ అయిపోయింది క్రిస్టియన్లందరికీ కన్వర్జన్ యాక్టివిటీలకు చేయనికే. ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఉన్న ఒక పెద్ద చర్చు ఈ కుంకురి ప్రాంతంలో ఉన్నది జస్పూర్ డిస్ట్రిక్ట్లా అని అంటే మీరు నమ్ముతారా? అందుకనే ప్రతిసారి చెప్తా, ఆలోచిస్తారా, అనుభవిస్తారా? ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడ ఒక పెద్ద ఆపర్చునిటీ చూసుకున్నారు. ప్రజల బాధలు చూసి, వాళ్ళ డిజాస్టర్లు చూసి, వాళ్ళ వల్నరబుల్ సిచ్యువేషన్లు చూసి వీళ్ళు ఒక ఆపర్చునిటీ వెతుకొని మీరు నమ్ముతారా? కోవిడ్ టైంలలో వందలాది మందిని కన్వర్ట్ చేసిరంటే మీరు నమ్ముతారా? CEO డేవిడ్ రివీస్ మేడ్ ఎ షాకింగ్ రిలివేషన్స్ ఇన్ 2021. కోవిడ్ టైంలలో కూడా క్రిస్టియానిటీకి ప్రజలని మేము కన్వర్ట్ చేసినాం. నేనన్న మాట కాదు, డేవిడ్ రివీస్ ఈయన 2021లో మాట్లాడిన మాట కరెక్టా రాంగా నేను అడుగుతున్నా. వీళ్ళు ఎంతవరకు దిగిపోయినారంటే బైబిల్ని ప్రతి ఒక్క భారత్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ప్రజలకు అందజేసిండ్రు. అదే మనం ఒక దగ్గర మన భగవద్గీతని మాత్రము ఎక్కడన్నా పంచుతుంటే మన హిందువులే దానికి మనం వ్యతిరేకిస్తాం. ఏదైనాకి ప్రాపగండా మాకు తెలియదా మా ధర్మం గురించి? ఇది స్టోరీ. ఇంకా హైలైట్ ఏంటంటే పాండమిక్ టైంలల్లా ఎప్పుడైతే ఇవి ఉండే కదా, మనము ఈ సోషల్ గ్యాదరింగ్స్ అనేది మనం అవాయిడ్ చేసినాం కదా, అప్పుడు వాట్సాప్ ప్రేయర్లు చేసిండ్రు, ఫోన్ కాల్లల్లా ప్రేయర్లు చేసిండ్రు. అరే అంతగానమే ప్రేయర్ చేసి ఉంటే మళ్ళీ మీ నాయన ఇంట్లల్లో ఎందుకు రోగాలు వచ్చి చచ్చిపోతున్నారా నాయన నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను డీటెయిల్గా పోయి వాళ్ళని దూషించదలుచుకోలే, కాకపోతే నా హిందూ సొక్కం ఉంటే గీడికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అన్నది నా ప్రాబ్లం అంతే. 1873 నుంచి నడుస్తున్నది కథ అంతా. సత్యమేవ జయతే అనే మోటో ఇచ్చిన ముందక ఉపనిషత్ని మనం మర్చిపోయినాం, ఎవడన్నా మీకు చెప్పిండా అని మాట్లాడుతున్నా. ఇవాళ ఈ సత్య సనాతన ధర్మానికి మద్దతు ఇచ్చే పేపర్లు, ఓపీ ఇండియా లాంటి పేపర్లు లేకపోతే ఇది ఏ పేపర్లన్నా దొరుకుతుందా? ఈ చిట్టా మీ ముంగడికి వస్తుందా? అందుకే భారతీయ జనతా పార్టీ రోటీ బేటీ మాటీ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చిండు నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ గుస్పేటియాలు ఎవరైతే ఉన్నారో బద్దల్ అని చెప్పి మాట్లాడిండు దేశ హోంశాఖ మాత్యులు, కేంద్ర మాత్యులు, హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు. అందుకనే ప్రతి హిందువుకు నేను చెప్తున్నా, సెల్ఫీ విత్ యువర్ టెంపుల్ ప్లీజ్. వారంలో ఒక్కసారి 5 నిమిషాల టైం లేదా బ్రదర్? సెల్ఫీ విత్ యువర్ టెంపుల్ నాకు పంపించాల్సిన అవసరం లేదు, మీ ఫోన్లో పెట్టుకుంటే చాలు, మీ కుటుంబ సభ్యులకైనా పంపురు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం, మనము నమ్మిన దైవం. హిందూయిజం ఉన్నంత గొప్పతనం ఏమున్నది ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. అగర్ మే పహల్వాన్ తో మేరా భగవాన్ హనుమాన్. ఇంత అజిలిటీ, ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇక నేను డీటెయిల్గా వదలుచుకోలే. ఇది నా సనాతనం, సత్య సనాతనం నిత్య నూతనం.
ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.